రెగ్యులర్ టాయ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కాదు. ఎక్కడ ఆలోచన స్టార్ట్ అయింది అని చూసాడు కదా. వీళ్ళు కొంతమంది లోపలికి వచ్చారు, కొంతమంది ఇక్కడ జీవితాలు చూస్తున్నారు. వెనకాలని బొమ్మలు పెట్టినారు కదా, చూసారా? ఏంటి సార్ మీరు ఎవరికన్నా ఏదైనా బొమ్మ చూస్తే ఆల్కహాల్ కొంతమంది కనిపిస్తుంది, దాని మిట్టి దాంట్లో ఏముంది చూడాలని కొంతమంది కనిపిస్తుంది. ఆల్కహాల్ ఎంతమంది కనిపిస్తుంది, దాన్ని ఏదో ఒకటి స్వలగొట్టిన లోపల ఏదో చూడాలనిపించేది కనిపిస్తుంది. మీరు నాలాగా మా సార్ చెప్పిన సైన్స్తో నేను అసలు మంత్రముగ్గులు ఎక్కాను. సైన్స్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇంత అద్భుతంగా ఉంటుందండి. సార్ సైన్స్ మీద నాకు సరైన కాంపిటేషన్ లేకుండా ఉన్నట్టే ఈరోజు నేను కొంతమంది ఇన్వెస్టర్స్, కొంతమంది పీపుల్ మీ ఆలోచన కరెక్టే, ఏదో చేద్దాం. ఈ రోజు వరకు కూడా దీని మీద పెట్టే పార్ట్నర్స్ కానీ అందరూ కూడా దీన్ని చూపించడానికి డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి పెట్టట్లేదు. సినిమా వచ్చింది కదా, వాళ్ళు అడిగారు చేసి ఇచ్చామన్నమాట. టాయ్ మనం చేసాం, డిఐవై టాయ్, రైట్? సో ఈ 3 సెగ్మెంట్స్ మేము చేస్తాం. ఒకటి డిఐవై సైన్స్ టాయ్, 2 కిచెన్ బాక్స్, 3 రైట్? ఈ 3 మనం తయారు చేస్తాం. చిన్న ఫ్యామిలీ మ్యానేజ్మెంట్ అమెరికా చాలా సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తున్నారు. బట్ నా ఐడియా బతికిచ్చింది అయితే ఆయన అక్కడి నుంచి ఆయన డబ్బులు పంప్ చేస్తూ వచ్చారు. ఏదో చేయాల్సింది వచ్చారు. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా చాలా రిఫైన్ అవ్వాలి, అమెరికాలో చాలా బెటర్గా ఉంది, ఇండియాలో చేద్దామని ఆయన పంప్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు మనం టూర్ వెళ్దాం, ఒక్కొక్క స్టేట్ చూపిస్తాం మీకు. చలో ఒకసారి అలా వచ్చేసుకోండి, క్యూలో రండి, అలా చూసుకుంటారు.